మండలంలో ఇంతవరకు మొత్తము 40 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు వారి సూచనల మేరకు 8 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఐఈసీటీ కార్యక్రమాలు నిర్వహించాము. ఈ ఐఈసీ ఏ విధంగా వీళ్ళకు ఉపయోగపడిందనే అంశాల మీద మన మండల ఈసీ గారు వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మా ఐఈసీటీ గురించి మీరు మీ ఒపీనియన్ చెప్పండి సార్. గ్రామసభకు ఇచ్చేసినటువంటి బసరకోడు గ్రామస్తులకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కర్నూలు జిల్లా ఆదోని మండలం బసరకోడూరు గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగినది. ఐఈసీ టీం వాళ్ళు ఇప్పటి వరకు 7 గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇది చివరగా 8వ గ్రామ సభ. ఐఈసీ టీం వల్ల ఏం జరిగిందంటే ముఖ్యంగా వీళ్ళకి గ్రామస్తులకు ప్రతి మేట్ అయితేనేమి, బేసికర్స్ అయితేనేమి, లేడీస్కి అయితేనేమి, ఈ స్లామ్లకు బేసికర్స్ గవర్నమెంట్ ఏమంటే శ్రామికులు అనాలనే కాన్సెప్ట్ ముఖ్యంగా ఈ ఐఈసీ టీం వాళ్ళు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. 307 రూపాయలు పడాలంటే కొంత గట్టు చేయాలనే కూడా వీళ్ళకి తెలియజేస్తున్నారు. వీళ్ళ హక్కులు, వీళ్ళకి ఏమేమి బాధ్యతలు ఉన్నాయి, హక్కులు ఏమున్నాయి, ఇవన్నీ ఈ గ్రామ సభ ద్వారా ఐఈసీ టీం వాళ్ళు తెలియజేస్తున్నారు. అడుగుతుంటే కూడా గ్రామస్తులు కూడా ఉన్న ఐఈసీ టీం వాళ్ళ వల్ల చాలా ఉపయోగాలు, మనకి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నామనేటువంటివి కూడా ఈ ఐఈసీ టీం ద్వారా గ్రామస్తులు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామ సభలో ఏమొస్తుంది అంటే పోయినప్పుడంతా గ్రామస్తులు తెలియజేస్తున్నది ఏమంటే కొత్త పద్ధతి వచ్చింది. ఉదయం 9 గంటల నుంచి 9 గంటలకు ఒక ఫోటో, తర్వాత సాయంత్రం 4 గంటలకు ఒక ఫోటో అడుగుతుంది. ఈ ఉదయం నుంచి ఎండాకాలంలో ఉదయం 5:30, 6 నుంచి పనులకు వస్తారు. సాయంత్రం 4 గంటల వరకు ఉండడం అంటే ఎండాకాలంలో చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఉపాధి పని మాత్రమే కాదు, మాకు తర్వాత పొలాలు, వ్యవసాయ పనులు కూడా చేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఉపాధి పనులు చూసుకొని వ్యవసాయ పనులు కూడా చేసుకొని మా ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకుంటామని తెలియజేస్తున్నారు. గ్రామస్తుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఉదయం వరకు ఒక్క ఫోటోనే పెట్టండి, సాయంత్రం 6 గంటల వరకు ఫోటో అంటే మా దినచర్య చేసుకునే వ్యవసాయ పనులు చేసుకోలేము. కాబట్టి ఒక ఫోటోనే ఉంటే మాకు లాభకరంగా ఉంటుంది. అటు వ్యవసాయ పనులు చూసుకుంటాం, అటు ఉపాధి హామీ పనులు చూసుకుంటాము అని ఐఈసీ టీం వారికి కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు దీనిని పరిగణలోకి తీసుకొని ఆలోచించి ఒక మంచి నిర్ణయం, గ్రామస్తులకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారని ఐఈసీ తరఫున తెలియజేస్తున్నారు.